ప్రతిభ హాస్పిటల్ వారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గారి సహకారంతో నవీపేట గ్రామ పంచాయతీ పరిధిలో నవీపేట మండల కేంద్రంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముందుగా ప్రతిభ సూపర్ స్పెషాలిస్ట్ కానీ డాక్టర్స్ కానీ అదేవిధంగా దానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి విజయభాస్కర్ రెడ్డి సార్ గారికి కానీ నవీపేట గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ సెంటర్లో మెయిన్ సెంటర్లో గత 12 సంవత్సరాలుగా అనేక రకాలుగా రోగులకు సేవలు అందిస్తూ మానవత్వ దృక్పథంతో ముఖ్యంగా ఏంటంటే పేదవాళ్ళకు కూడా వాళ్ళకు తోచినంత మరి ఫీజుల విషయం కానీ మిగతా విషయాలలో కానీ గత 12 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్ ఈ జిల్లాలో ఏకైక హాస్పిటల్ మరి జిల్లాలో ఇది ఉంది. మరి దానికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి మరి నవీపేటకు సంబంధించినటువంటి డింగోస్తో పాటు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా గత 3-4 రోజులుగా ప్లాన్ చేసి నవీపేటలో ఉన్నటువంటి పేదలకు కానీ అదేవిధంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు ఉచిత వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ మెగా హెల్త్ క్యాంప్ ఏదైతే ఏర్పాటు చేసారో ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా స్పందించి ఈ వైద్యాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే హార్ట్కి సంబంధించింది కానీ అదే ఫిజిషియన్కి సంబంధించింది కానీ బ్రెయిన్కి సంబంధించింది కానీ అదేవిధంగా కీళ్ళ నొప్పులు కానీ మిగతా అన్ని రకాలుగా జబ్బులకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి డాక్టర్లను ఇక్కడ తీసుకొచ్చి మరి ఉచితంగా మందులతో పాటు అన్ని రకాలుగా టెస్టులు చేయించడం అనేది కూడా గొప్ప విషయం. మరి దాదాపు ఇప్పటికే 300-400 మందితో పాటు సాయంత్రం వరకు అంటే దాదాపు 500-600 మంది మరి పేషెంట్లు ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది. దీంట్లో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు మరి ఉచిత వైద్య అందిస్తున్నటువంటి వాళ్ళ సిబ్బందికి అదేవిధంగా భాస్కర్ రెడ్డి సార్ గారికి మరి అదేవిధంగా స్టాఫ్కు అందరికీ కూడా మన నవీపేట గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మేము ఇక్కడ ఉండి అందరం కూడా ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి సేవకు మా అంతుగా సహకరిస్తూ వాళ్ళకు చేదోడుగా వాదోడుకుంటున్నాం. కాబట్టి ఏదైతే ఈ శిబిరాన్ని నిర్వహించినటువంటి హాస్పిటల్ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే ప్రతిభ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ పొద్దున్న నుంచి మరి ఉచిత వైద్యం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి పేషెంట్కు దాదాపు 300-400 మంది వచ్చినటువంటి వాళ్లకు అన్ని రకాలుగా టెస్టులతో పాటు మరి హాస్పిటల్కి సంబంధించిన దాంట్లో ఏ మందులు అవసరం ఉంటే వాళ్ళే హాస్పిటల్ నుంచి ప్రొవైడ్ చేయడం మరి వారి ప్రతి పేషెంట్కు మెడిసిన్స్ అంటే వారం రోజులకు 10 రోజులకు సరిపోయేంత మెడిసిన్స్ కూడా ప్రతిభ హాస్పిటల్ వాళ్ళ సిబ్బంది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ పేదవాళ్ళు కొనుక్కునే పరిస్థితుల్లో కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు వారం 10 రోజుల వరకు నయమయ్యే విధంగా మరి మెడిసిన్స్ ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. ముఖ్యంగా మేము అందరికీ కోరుతూ ఉన్నాం, వాళ్ళు ఏదైతే చెప్పినటువంటి సూచనలు కానీ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్ని పాటించి వాళ్ళు ఆ ట్రీట్మెంట్ని రెగ్యులర్గా ఉపయోగించుకొని ముఖ్యంగా ఏదైనా పెద్ద సమస్య ట్రీట్మెంట్ సంబంధించి ఉంటే వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా ఏంటంటే చేదోడు వాదుగోడు ఉంటూ మానవత దృక్పథంతో బిల్లులు కానీ మిగతా విషయంలో కూడా సహకరించడం కొరకు వాళ్ళు ఉన్నారనేది సందర్భం తెలియజేస్తా ఉన్నాం. దానికి తోడు ఏంటంటే ప్రతిసారి కూడా ఏంటంటే 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టాలని కూడా మేము గ్రామ ప్రజల తరపున ప్రతిభ ఈరోజు నవీపేట గ్రామంలో ప్రతిభ హాస్పిటల్ వారు నవీపేట నిరుపేదలందరికీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఏ వ్యాధి ఉన్నవారికి చూసి వారికి ఇక్కడే ఉచితంగా మందులు ఇవ్వడం నవీపేట గ్రామ ప్రజల తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే అన్నగారు చెప్పినట్టు ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మెగా హెల్త్ క్యాంపు ప్రతిభ హాస్పిటల్ వారు నిర్వహించాలని వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ఎవరికి గుండె జబ్బు కానీ ఎటువంటి చిన్న జబ్బులు కానీ పెద్ద జబ్బులు కానీ ఉన్నాయో వాటిని చూస్తూ నిరుపేదలైనటువంటి వారికి వారంకు సరిపడా టాబ్లెట్లు ఇస్తూ మళ్ళీ వారిని హాస్పిటల్కి రమ్మని చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం. ఇటువంటి అవకాశం వచ్చినందుకు నవీపేట గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రతిభ హాస్పిటల్ ఇక్కడికి వచ్చిన డాక్టర్లందరికీ నవీపేట ప్రజానికం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.